అందరికీ నమస్కారం. నా పేరు రుషిశ్వీ రెడ్డి. నేను బోధిధర్మ పాఠశాలలో చదువుతున్నాను. 9వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు చిరారెడ్డి. మా అమ్మగారి పేరు వరలక్ష్మి. వాళ్ళు ఫార్మింగ్‌లో చాలా కష్టపడతారు. మా డ్యాడీ ఆల్ఫా స్కూల్ నుంచి తీసుకొనొచ్చి ఈ స్కూల్‌లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు అందరూ మెడిటేషన్ చేస్తుంటే 2 మంత్స్ వరకు నేను ఏంట్రా బాబు ఈ హెడ్‌ఏక్ నేను చేయలేను అని మా డ్యాడీతో చెప్పాను. అలానే ఉంటది, అలానే అనిపిస్తది అని చెప్పారు. ఆ తర్వాత టీచర్స్ కూడా అదే చెప్పారు, చేయండి. టీచర్స్ కూడా ఇక్కడ అందరూ మెడిటేషన్ చేస్తారు. రవీంద్ర సార్ ఈ స్కూల్ పెట్టి 2 మంత్స్ అయిపోయిన తర్వాత పిల్లలని చూసి ఇంత కాన్సంట్రేషన్‌తో చేస్తున్నారు. నేను వాళ్ళని ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా ఇంత కాన్సంట్రేషన్‌తో ఎప్పుడు చేస్తానని అనుకున్నాను. మా డ్యాడీ చెప్పినట్టు, టీచర్స్ చెప్పినట్టు 2 మంత్స్ తర్వాత ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి మెడిటేషన్ చేయగలుగుతున్నాను. మా స్కూల్‌లో రవీంద్ర సార్ ఈ స్కూల్ పెట్టినందుకు థ్యాంక్స్. ఎందుకంటే కనిగిరిలో ఇంత మంచి స్కూల్ ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్సే ఉన్నాయి. కానీ అక్కడ బానే ఉంటుంది అంటారు. కానీ అక్కడ మెడిటేషన్ ఉండదు. ఇక్కడ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగలేకపోయినా మనము మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతదని చాలామంది అంటారు. కానీ మెడిటేటర్స్ దగ్గరికి వెళ్తే మెడిటేషన్ చేయండి అప్పుడే మీకు తగ్గుతుందని చాలామంది చెప్తారు. మనం డాక్టర్ కాడికి వెళ్ళిన మెడిటేటర్స్ కాడికి వెళ్ళిన చాలా డిఫరెన్స్ ఉంటుంది. టాబ్లెట్స్ తీసుకుంటే చాలా లేట్‌గా తగ్గిద్ది. అదే మెడిటేషన్ చేస్తే చాలా త్వరగా న్యాయం అవుతది అది. నేను చాలా సార్లు ట్రై చేశాను. మెడిసిన్స్ తీసుకున్నప్పుడు నాకు 1 వీక్ అలా పట్టేది తగ్గడం, ఫీవర్ వస్తే. మెడిటేషన్ చేసినప్పుడు ఒక 2 డేస్, 3 డేస్ ఆ టైంలో తగ్గిపోతుంది. పత్రిజీ సార్ గారిని నేను ఎప్పుడు కలవలేదు. కానీ అందరూ అంటుంటారు పత్రిజీ సార్ గారు చాలా గ్రేట్. ఈ స్కూల్ పెట్టాలని ఐడియా ఇచ్చింది కూడా రవీంద్ర సార్ గారికి పత్రిజీ సార్ గారే. నందనమర్ల దగ్గరికి వస్తారంటారు. కానీ నేను ఎప్పుడు చూడలేదు, వెళ్ళాను కానీ నాకు కలవాలనే ఆశ. కానీ ఇప్పుడు లేరు. కానీ లేకపోయినా ప్రజలందరూ మన చుట్టూనే ఉన్నారు అని చెప్తారు. మా ప్రిన్సిపల్ మేడం గారి పేరు జ్యోతి మేడం. మా కరెస్పాండెంట్ సార్ గారి పేరు రవీంద్ర సార్. వాళ్ళిద్దరూ మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తారు. టీచర్స్ అందరూ కూడా చాలా మోటివేట్ చేస్తారు. స్టడీస్‌కి ఎందుకు వచ్చేసరికి నేను ఆల్ఫాలో ఉన్నప్పుడు 20% వచ్చేది. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాత 80%, 85% స్టూడెంట్ అయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు మేడం ఒక కన్వర్జేషన్ ఇస్తే అది మాదే. ఇప్పుడు చాలామంది చెప్తారు, జీకే బిట్స్ చెప్తారు, థాట్ ఆఫ్ ది డే చెప్తారు, ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే చెప్తారు, ప్లెడ్జ్ చెప్తారు. వాటిలలో అన్నిటికంటే కన్వర్జేషనే హైలైట్ అయ్యిద్ది. ఇది మాత్రం 100%గా నేను చెప్పగలను. వెజిటేరియన్‌గా మారాను ఎప్పుడంటే ఈ స్కూల్‌కి వచ్చిన తరువాతే. ఇంతకుముందు నేను బాగా తినేదాన్ని. ఈ స్కూల్‌కి వచ్చిన తర్వాత మా లక్ష్మీ మేడం గారు స్పిరిచువల్ క్లాసెస్ చాలా బాగా చెప్తారు. ఎలా అంటే యానిమల్స్‌ని కిల్ చేయకూడదు, చేస్తే చాలా పాపం. ఇప్పుడు మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం చాలా అల్లాడతాము. అలాంటిది మనం జంతువులని కిల్ చేస్తున్నామంటే వాటి బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకున్నాను కాబట్టే వాటిని తినడం మానేశాను. సో మీరు కూడా త్వరలో మెడిటేషన్ చేస్తూ మానేస్తారని నేను ఆశిస్తున్నాను. మా స్కూల్లో మెడిటేషన్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్. నేను హాస్టల్‌లో ఉంటాను. మార్నింగ్ మాత్రం 25 లేచినమ్మటే 20 మినిట్స్ మెడిటేషన్ చేస్తాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత 30 మినిట్స్ అండ్ ఆఫ్టర్‌నూన్ 30 మినిట్స్ చేస్తాము. నేను హాస్టల్‌లో ఉంటున్నాను. హాస్టల్‌లో ఫుడ్ మాత్రం సూపర్‌గా ఉంటది. అది మాత్రం 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. సో వెజిటేరియన్ అయినా చాలా బావుంటది. ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోగలం, కాన్సంట్రేషన్ పెంచుకోగలం. చాలామంది యోగా చేయడం వేరు, మెడిటేషన్ చేయడం వేరు. యోగా చేయడం కంటే మెడిటేషన్ చేయడం 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనకి గేమ్స్ పెడతారు. సపోజ్ రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, యోగా చేసినప్పుడు దాంట్లో 85% మనం పరిగెత్తగలం. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తామో 100%కి రీచ్ అవ్వచ్చు మనం. అది మాత్రం నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ధ్యానంలో అనుభవాలంటే అందరూ క్లాస్ ఫస్ట్ వస్తారు. ప్రతి క్లాస్‌కి క్లాస్ ఫస్ట్ ఉంటారు. అలాంటిది నేను మెడిటేషన్ చేస్తున్నాను, వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. నేను క్లాస్ ఫస్ట్ ఎందుకు రావట్లేదు, వాళ్ళు క్లాస్ ఫస్ట్ ఎందుకు వస్తున్నారు అని ఎప్పుడు మెడిటేషన్ చేసే ముందు అనుకోని మెడిటేషన్‌లో కూర్చుంటాను.
ఇప్పటికైతే క్లాస్ ఫస్ట్ రాలేదు. రావడానికి ట్రై చేస్తున్నాను. వచ్చిద్ది కూడా. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే నేను కేవలం మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి. ప్రెజెంటేషన్ స్కిల్స్. టీచర్స్ అందరూ అంటారు నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా బావుంటాయని. దానికి కారణం ఒకటి అది మెడిటేషన్ మాత్రమే. పత్రిజీ సార్ గారు మాత్రం సాంగ్స్ మాత్రం సూపర్‌గా పాడతారు. సార్ పాడే సాంగ్స్‌నే పెట్టుకొని మేము మెడిటేషన్ చేస్తాము. అప్పుడు నాకు అనిపించేది నేను కూడా పత్రిజీ సార్ గారిని కలిసుంటే బాగుండేదేమో అని నాకు అనిపించేది. ధ్యానం అంటే ఏం లేదు. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని చేతులు 2 జాయిన్ చేసి కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టడమే. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే. మా లక్ష్మీ మేడం గారు ఎప్పుడు చెప్తారు శ్వాస మీద ధ్యాస అని. ఏమీ ఆలోచించకుండా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న అన్నీ మర్చిపోయి మెడిటేషన్‌లో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే మనం అన్నీ మర్చిపోతాము. మేము మెడిటేషన్ చేయడం కోసం స్పెషల్‌గా మా స్కూల్ వాళ్ళు సెపరేట్‌గా టీచర్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. టీచర్ చాలా బాగా మోటివేట్ చేస్తారు మమ్మల్ని. మెడిటేషన్ ఎవరికన్నా న్యూ జాయినర్స్ ఉంటే మెడిటేషన్ చేయాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఈవెన్ నేను కూడా కష్టపడాను ఫస్ట్ 2 మంత్స్ వరకు. కష్టపడే వాళ్ళకి మేడం దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి మెడిటేషన్. ఇంతవరకు మీకు కష్టంగానే అనిపిస్తది. చేయడం అలవాటు అయిన తరువాత మీకు చాలా ఈజీగా ఉంటది. స్టడీస్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, గేమ్స్ మీద ప్రతి ఒక్క యాక్టివిటీ మీద 100% మీరు ఫోకస్ పెట్టగలరు అని చెప్పేవాళ్ళు. మా స్కూల్‌లో కంప్యూటర్ కూడా చేపిస్తారు. ఫస్ట్ నాకు అది ఎలా టైప్ చేయాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు నేర్పిస్తున్నారు. నేర్చుకునే ముందు మెడిటేషన్‌లో కూర్చొని ఎలా చేయాలి? ఇది ఎలా యూజ్ అవుతది మనకి అని ఆలోచించుకొని మెడిటేషన్‌లో కూర్చుండేవాళ్ళం. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవరైతే ఈ వీడియో వింటున్నారో ప్రతి ఒక్కరూ యానిమల్స్‌ని కిల్ చేయకుండా శాకాహారిగా మెడిటేషన్‌లో కూర్చొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎగ్గుతో సహా మానేయాలి. మా స్కూల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మా స్కూల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి మండలంలో ఉంది. కనిగిరి మండలంలో ఉన్న ప్రతి స్కూల్ కంటే మా స్కూలే బెస్ట్ అని నేను చెప్పగలను. గేమ్స్ కానీ, సింగింగ్ కానీ కాంపిటీషన్స్ చాలా బాగా ఉంటాయి. మెడిటేషన్ మాత్రం సూపర్‌గా జరిగిద్ది. సో, అందరూ మెడిటేషన్ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి, పత్రిజీ సార్ గారికి, ఈ స్కూల్ ప్రారంభించిన రవీంద్ర సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగనే స్టాఫ్ మొత్తానికి, ఈ వీడియో చూస్తున్న మొత్తానికి నా ధన్యవాదాలు.